In Matthew 10 and verse 38. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, and here he says, ఇక్కడ ఆయన సెలవిస్తున్నారు, he that will not bear his cross, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, and followeth after me, is not worthy of me. నాకు పాత్రుడు కాడు. So కాబట్టి when people saw Jesus doing his wonderful works, తన అద్భుతమైన కార్యములను ప్రభువైన యేసు చేయడాన్ని ప్రజలు చూచినప్పుడు, you know, there are always those who are moved by curiosity. కొంతమంది ఉత్సాహంతో కుతూహలంతో చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు There are always those that just elevate somebody who is doing great things. గొప్ప వాటిని చేయుచున్న వ్యక్తిని హెచ్చించడానికి కొంతమంది అక్కడ ఉంటారు. But what did Jesus say to them? అయితే యేసు వారితో ఏమని చెప్పారు? He that would be my disciple, నా శిష్యుడిగా ఉండగోరువాడు, let him deny himself, తనను తాను ఉపేక్షించుకొని take up the cross, తన సిలువను ఎత్తుకొని and follow me. నన్ను వెంబడించవలెను. Take up the cross. సిలువను ఎత్తుకొని. That's what Christians in India have not done. అదే భారతదేశంలోని క్రైస్తవులు చేయలేదు. In other words, మరో విధంగా చెప్పాలి, they have renounced all right to call themselves Christian. తమను తాము క్రైస్తవులుగా పిలుచుకునే సర్వ హక్కులను పోగొట్టుకున్నారు. Don't say you're a Christian. నేను క్రైస్తవుడని నువ్వు చెప్పొద్దు. Where is the cross in your life? నీ జీవితంలో సిలువ ఎక్కడా? He that would follow me, let him deny himself, take up his cross daily. నన్ను వెంబడించుకునేవాడు తన సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించవలెను. We are afraid of the cross. సిలువ అంటే మనకు భయము. We are afraid that the cross is going to take away our indulgent manner and way of life. మనల్ని మనం సంతోష పెట్టుకునేటువంటి ఆ భయంకరమైన జీవితం నుంచి సిలువ అనేది మనల్ని తీసివేస్తుందని మనం తలుస్తూ ఉన్నాము. Indulgent to the flesh. శరీరేచ్ఛలు నెరవేర్చుకునే జీవితం నుండి We don't want the cross. మనకు సిలువ అక్కర్లేదు. God himself became a man. దేవుడు తనకు తానుగా మానవుడైనాడు. Took the form of a man. మానవుని రూపంలో వచ్చారు. Was tempted at all points like as we are tempted. మనం శోధించబడిన రీతిగానే అన్ని విషయములలో మన వలె శోధించబడినారు. Yet without sin. అయినప్పటికీ పాపం లేని వారిగా ఉన్నారు. This sinless Savior ఈ పాపం లేని రక్షకుడు went to the cross సిలువకు వెళ్ళారు. to take your sin, then its penalty upon himself. నీ పాపమును దాని శిక్షను తన మీదకు తీసుకొని, that you and I may have a new nature. నీకు నాకు నూతన స్వభావం కలుగునట్లుగా, that you and I might enjoy fellowship with God. దేవునితో నీవు నేను సహవాసమును అనుభవించునట్లుగా. My dear friend, ప్రియ స్నేహితులారా, the cross of the Lord Jesus is not a load which crushes you. క్రీస్తు యేసు సిలువ అనేటువంటిది నిన్ను నలిపివేసేటువంటి భారము కాదు. When I was a college student, నేను కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు I was an outstanding tennis player besides playing other games. ఇతర ఆటలతో పాటు టెన్నిస్ లో నేను మంచి ఆటగాడిని. But nobody would mock me. ఎవరు నన్ను చూసి హేళన చేసేవారు కాదు. I would take my Bible with me to my tennis court. నా టెన్నిస్ ఆట స్థలానికి నా బైబిల్ తీసుకుని వెళ్ళేవాడిని. And if there was time, I would open and read it. సమయం ఉన్నప్పుడు బైబిల్ తెరిచి చదివేవాడిని. Along with my many books, my Bible also went with me. నా ఇతర పుస్తకాలతో పాటుగా నా బైబిల్ కూడా నాతో ఉండేది. And daily I had a very long journey to reach my college. ప్రతిదినము నేను కళాశాలకు వెళ్ళడానికి చాలా దూర ప్రయాణం చేయవలసి ఉండినది. But కానీ what does it matter if somebody mocks you a little? ఎవరన్నా నిన్ను చూసి కొంచెం నవ్వితే ఏమైపోయిందంట? Those young fellows who were around me, నా చుట్టూ ఉన్నటువంటి యువకులు, when they were in trouble, వారు సమస్యల్లో ఉన్నప్పుడు they would come to me. వారు నా వద్దకు వచ్చేవారు.
They wanted prayer. వారికి ప్రార్థన కావాలి. My dear people, ప్రియులారా, you may be just an ordinary student, నీ ఒక సామాన్యమైన విద్యార్థివి కావచ్చును, but కానీ when you bear the cross, మీరు సిలువను మోసినప్పుడు what a blessing you become. ఎలాంటి దీవెనగా నీవు మారుతావు. We have today a crossless ఈ Christianity. దినమందు సిలువ లేని క్రైస్తవం మనకున్నది. We have a cross of concrete on the top of our steeples. మన యొక్క గోపురాల మీద సిమెంట్ తో తయారు చేయబడిన సిలువ ఉన్నది. We have a cross of other sorts, gold ornaments. బంగారము ఇతర ఆభరణాలు కలిగినటువంటి సిలువ మనకున్నది. But no real cross in our life. అయితే మన జీవితాల్లో నిజమైన సిలువ అనేది లేదు. You know, our neighboring country, Nepal, has been passing through a very turbulent period. మన పొరుగునటువంటి నేపాల్ దేశము ఎన్నో కష్టాల్లో గుండా దాటి వెళుతున్నది. I do not know how long Indians will have free access across the border. ఇంకెంత కాలం భారతీయులకు ఆ నేపాల్లోకి వెళ్ళటానికి ఈ యొక్క ప్రవేశం కలుగుతుందో నాకు తెలియదు. Many years ago, చాలా సంవత్సరాల క్రితము I sent a doctor ఒక డాక్టర్ గారిని నేను అక్కడికి పంపించాను, to be a missionary. ఒక మిషనరీగా. There, what did we see? అక్కడ మనం ఏం చూచితిమి? That little children were dying unaccountably. చిన్న పిల్లలు అనేటువంటి వారు లెక్కలు లేపడానికి వీలు లేకుండా చనిపోతూ ఉండినారు. There would be no visible cause or explanation. స్పష్టంగా చెప్పడానికి ఏ విధమైన కారణం గాని వివరణ గాని కనిపించేది కాదు. I have come across this here in India. భారతదేశంలో కూడా ఈ పరిస్థితులను ఎదుర్కొన్నాను. When mothers have said, just before I bring forth my baby, an evil spirit appears and says, I'm going to swallow your baby. నేను ప్రసవించడానికి ముందే ఒక దురాత్మ వచ్చి నీ యొక్క చిన్న బిడ్డ నేను మింగివేస్తానని నాకు దెయ్యం చెప్పిందని చెప్పే తల్లులు నేను చూచాను. A poor woman told me this, I've lost 6 babies. ఒక అభాగ్యురాలైనటువంటి తల్లి నాతో చెప్పింది, నేను 6 బిడ్డలను ఈ విధంగా పోగొట్టుకున్నానండి. But after prayer, అయితే ప్రార్థన చేయబడిన she తరువాత brought me her young son. తన యువక కుమారుని నా వద్దకు తెచ్చినది. Those demons that would swallow the babies ran away. తన చిన్న బిడ్డలను మృంగివేసేటటువంటి ఆ దయ్యములు ఇప్పుడు పారిపోయినవి. I am amazed నేను ఆశ్చర్యపడ్డాను. that today ఇవాళ religion everywhere. ఎక్కడ చూసినా మతము భక్తి And religious festivals, of course. ఈ భక్తి సంబంధమైన మత సంబంధ పండుగలు. And many of these religions, చాలా ఈ మతములు all the way from Singapore, India, Africa to South America. సింగపూర్ మొదలుకొని ఇండియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వరకు. What did I have to face? ఏమైనా ఎదుర్కోవలసి వస్తూ ఉన్నది? Evil spirits and magical works. దురాత్మలు, మాంత్రిక విద్యలు, వాటి క్రియలు. See, occult practices. ఈ యొక్క ఇంద్రజాలము అనేది. And people practicing these occult practices. ఈ యొక్క క్షుద్ర విద్యలను, ఇంద్రజాలమును ప్రజలు అనుసరిస్తున్నారు. What has religion to do with occult practices? ఈ క్షుద్ర విద్యలతో మతానికి ఏమి సంబంధం ఉన్నది? With enchantments. ఈ యొక్క మంత్రాలు వేయటంతో Nothing. ఏమీ లేదు. But కానీ the chief prop of many religions today, నేటి మతాలకు చాలా బలమైనటువంటి ఆధారము, బలము, the main pillar, ముఖ్యమైనటువంటి స్తంభము is occultism. క్షుద్ర విద్యలు, ఇంద్రజాలము, Black magic, చేతబడులు, demons, దయ్యములు, trying to deal with demons. దయ్యములతో వ్యవహరించుట. But let me tell you this. అయితే ఈ విషయం మీతో చెప్తాను. Light and darkness have no fellowship. వెలుగు చీకటికి సహవాసము లేదు. I cannot understand this. ఇది నాకు అర్థం కాదు. You know, I have been a very slow learner. నేను నేర్చుకునే విషయంలో మందమతి కలిగిన వాడిని. I always say I was a very foolish person. నేను బుద్ధిహీనుడని ఎల్లప్పుడూ చెప్తూ ఉంటాను. And I have learned some of these things so slowly
I have lost much time. నేను వీటిని నేర్చుకోవడానికి ఎంతో సమయం పట్టింది, ఎంతో మెల్లగా వీటిని నేర్చుకున్నాను. But కానీ when I have to face this situation, ఈ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు how long can magic and mantra, tantra support people? ఎంతకాలము ఈ మంత్రతంత్రములు ప్రజలకు అండగా ఉంటాయి? In various religions, అనేక మతములలో you need a living savior. మీకు సజీవుడైన ఆత్మ రక్షకుడు కావాలి. You need a savior who teaches you, I am with you. నేను మీతో కూడా ఉన్నానని మీకు నేర్పించేటువంటి ఆత్మ రక్షకుడు మీకు కావాలి. I will not leave you nor forsake you. నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పే రక్షకుడు. Even a mother may forget her sucking child, తల్లి అయిన సరే తన చిన్న బిడ్డను మరచును గాని, but I will not forget you. నేను నిన్ను మరువను. My dear people, ప్రియులారా, we need such a savior. అలాంటి ఆత్మ రక్షకుడు మనకు కావాలి. You know that. అది మీకు తెలుసు. You know that you need this savior. ఈ ఆత్మ రక్షకుడు నీకు కావాలని నీకు తెలుసు. But కానీ are you afraid of the cross? సిలువ అంటే నీకు భయమా? You know, the world looks very glowing and attractive on the surface. బయటకు చూస్తే ఈ లోకం ఎంతో దగదగ మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనబడుతుంటుంది. Everybody says, ప్రతి ఒక్కరు చెప్తుంటారు, oh, how wonderful is America. ఓ అమెరికా ఎంతో అద్భుతమైనదండి. You know, my dear friend, ప్రియ స్నేహితులారా, I started preaching in America as a very young unmarried person. అవివాహితుడుగా యువకుడిగా నేను అమెరికా దేశంలో బోధించుట ప్రారంభించాను. I preached repentance. నేను పశ్చాత్తాపమును బోధించాను. People began to weep and return stolen things. ప్రజలు కన్నీరు కార్చడం ప్రారంభించి దొంగిలించిన వాటిని తిరిగి ఇచ్చివేయడం ప్రారంభించారు. Human nature is the same. మానవ స్వభావం ఎక్కడైనా ఒకటే. It is true that they have a set of laws and a constitution which is second to none. పోల్చడానికి వీలైనటువంటి అద్భుతమైన రాజ్యాంగము, నియమాలు ఇవన్నీ కూడా ఆ దేశంలో ఉన్నవి. When you drive your car on Indian roads, భారతదేశ రోడ్ల మీద మీ కారు నడిపేటప్పుడు, oh, what a dangerous thing. Some of those fellows have received driving licenses without ever driving a car. ఒక కారుని అంతకుముందు నడపకుండానే వారిలో కొంతమంది డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. అలాంటి కార్లతో నడపడం ఎంత ప్రమాదకరం అండి. Such things don't happen in that country. అమెరికాలో ఇలాంటివి మాత్రం జరగవు. You are tested, నీకు పరీక్ష పెడతారు, and if you pass, you are given a license in a matter of half an hour. నీవు ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైతే అరగంటలోనే నీకు ఆ లైసెన్స్ ఇచ్చేస్తారు. And you can walk away with that license. నీవు ఆ లైసెన్స్ తో వెళ్ళిపోవచ్చు అక్కడ నుండి. No under the table dealings. ఈ బల్ల కింద మామూళ్ళు ఏమి ఉండవు అక్కడ. But కానీ many people have gone from here, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి చాలా మంది, and some of them are total deceivers. వారిలో కొంతమంది కేవలం మోసగాండ్రు. And suddenly it is discovered that they are not real doctors, but they are practicing. వారు వైద్యాన్ని నడుపుతున్నారు కానీ తర్వాత వారు అకస్మాత్తుగా తెలుసుకుంటున్నారంటే వాళ్ళు వైద్యులు కారు అని. All kinds of fraud is coming out. అన్ని రకాల మోసం బయటకు వస్తున్నది. And the worst characters in the world seem to have gone to America. ప్రపంచంలో అతి నీచులైనటువంటి వారు అమెరికాకు వెళ్ళినట్టుగా ఉన్నారు. And today ఇవాళ that country is sinking. ఆ దేశం ఇద్దరి ముందు మునిగిపోతా ఉన్నది. My dear friends, శ్రీ స్నేహితులారా, I feel very sad for that country. ఆ దేశం విషయం నాకు బహు విచారము. Indians that have gone there అక్కడ వెళ్ళిన భారతీయులు have gone there only for the dollar. డాలర్ కొరకు మాత్రమే వెళ్ళారు. If you ask anybody whether I asked anybody for a dollar, you will know that I did not stretch out my hands to anybody anywhere. నేను డాలర్ కొరకు ఎప్పుడైనా సరే నా చేతిని చాచి ఎవరైనా అడిగాను, మీరు ఎవరైనా అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు ఎన్నడూ అలాగ చేయలేదు అని. I have stretched out my hands to the King of Heaven. పరలోకపు రాజు వైపే నా చేతుల్లో నేను చాచాను. And I don't need to stretch out my hands to any
wealthy person. ఏ ధనికుడి వైపు నా చేతులు చాచే అవసరం నాకు లేదు. My dear friends, ప్రియ స్నేహితులారా, what a sad heart condition. ఎలాంటి విచారకరమైన హృదయ స్థితి. And there is a cure for that condition. ఆ స్థితికి విరుగుడు ఉన్నది. When the Lord Jesus Christ said, ప్రభువైన యేసు చెప్పినప్పుడు, he that would be my disciple, let him deny himself, take up his cross daily, నా శిష్యుడిగా ఉండగోరిన వాడు తను ఉపేక్షించుకొని తన సిలువను అనుదినం ఎత్తుకొని and follow me. నన్ను వెంబడించవలెను. You know what a wonderful thing it is to be a disciple of Jesus. యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉండటం అనేది ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? In my life, నా జీవితంలో, from my youth, నా యవ్వన దినముల నుండి I have seen some horrible characters transform. అతి భయంకరమైన వ్యక్తులు మారిపోవడాన్ని కొంతమంది నేను చూచాను. I asked one man, వారిలో ఒకరిని నేను అడిగాను, what is your profession? మీ వృత్తి ఏమిటి అని. He said, my profession is bootlegging. నా వృత్తి దొంగసారా కాయడం అని చెప్పాడు. I said, where is your wife? నీ భార్య ఎక్కడా అని అడిగాను. Oh, my wife has left me. నా భార్య నన్ను ఎప్పుడు విడిచిపెట్టిందండి. I said, no, you must get your wife back. లేదు, నీ భార్య నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. He said, no, she will never come to me. లేదండి, ఆవిడ ఎన్నడూ నా వద్దకు రాదండి. She told the judge in the court, కోర్టులోని జడ్జి గారితోనే చెప్పిందండి, this man will kill me. ఈ వ్యక్తి నన్ను చంపేస్తాడు. I cannot be with him. నేను ఇతనితో బ్రతకలేను. So my wife will never come back again to me. కాబట్టి నా భార్య ఎన్నడూ నా వద్దకు తిరిగి రాదండి. But I prayed for this man. ఈ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేశాను. The Lord Jesus changed him. ప్రభువైన యేసు ఆయన జీవితాన్ని మార్చారు. He became a new man. ఆయన నూతన వ్యక్తి అయినారు. The next time I went to those parts, it was not in this state. ఈ రాష్ట్రంలో కాదనుకోండి, మరుసటిసారి నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు the man was there with his wife. తన భార్యతో కూడా వ్యక్తి అక్కడ ఉండినాడు. A headmaster ఒక హెడ్ మాస్టర్ of a high school ఒక హై స్కూల్ కానీ హెడ్ మాస్టర్ said to me, నాతో చెప్పారు, I gave syphilis to my wife. నా భార్యకు నేను లైంగిక వ్యాధిని అంటించాను. A city high school headmaster. ఒక పట్టణంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. I said, where is your wife? నీ భార్య ఎక్కడని అడిగాను. Oh, she left me long ago. She could not bear to with my drunkenness. నా త్రాగుబోతనాన్ని భరించలేక ఎప్పుడో నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. I said, you must bring your wife back. తిరిగి నీ భార్య నువ్వు తీసుకొని రావాలి అని చెప్పాను. He said, that's impossible. She will not come. She won't believe me. ఆవిడ నన్ను నమ్మదండి, ఆవిడ రాదండి, ఇది అసాధ్యమండి అని చెప్పాడు. But you ask her pardon. అయితే నీ వెళ్ళి ఆమెను క్షమాపణ కోరు. He asked her pardon. వెళ్ళి తన భార్యను క్షమాపణ కోరాడు. And that woman came back. ఆ స్త్రీ తిరిగి వచ్చినది. She was a Hindu, of course. ఆవిడ ఒక హైందవరాలు. And so was this headmaster. ఈ ప్రధానోపాధ్యాయుడు కూడా హైందవుడే. But the Lord touched that woman. అయితే ప్రభు ఆ స్త్రీని తాకారు. What a beautiful woman she became. ఎలాంటి అందమైన స్త్రీగా ఆమె మారినది. A praying mother. ఒక ప్రార్థన చేసే తల్లిగా మారింది. A woman who kept that family together. ఆ కుటుంబాన్ని కాపాడుకున్న తల్లిగా మారింది. Yes, friends. అవును స్నేహితులారా, That's what the cross does. సిలువ అదే చేస్తున్నది. The cross brings healing. సిలువ స్వస్థత చేకూరుస్తున్నది. Healing in an impossible situation. అసాధ్యమైన పరిస్థితిలో పరిష్కారాన్ని సిలువ తెస్తున్నది. We have a great opportunity before us. మన ఎదుట గొప్ప అవకాశం ఉన్నది. But we are squandering that opportunity. అయితే మనం ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నాము. The Christ-like life. క్రీస్తును పోలినటువంటి జీవితము. What a potential there is. ఎంత శక్తి సామర్థ్యాలు దానిలో ఉన్నవి. When you become his disciple, నీవు ఆయన శిష్యునిగా మారినప్పుడు, when you take up the cross, నీవు సిలువను ఎత్తుకున్నప్పుడు, oh my dear man, ఓ నా ప్రియుడా, my dear woman, ఓ స్త్రీ, what great things will come out of your life. నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. But we have now made it all a compartmentalized religious affiliation. అయితే ఇప్పుడు మనం మత సంబంధమైనటువంటి భాగాలుగా చేసేసాము.
I'm not an organization man. నేను వ్యవస్థను నిర్వహించేవాడిని కాదు. I have not told anybody follow, may be my disciple. నన్ను వెంబడించు నా శిష్యుడిగా నేను ఎవరితో కూడా చెప్పలేదు. No. లేదు. But I have taught people. నేను ప్రజలకు ఏమి నేర్పించానంటే follow Jesus. యేసును వెంబడించు. Be like Jesus. యేసును పోలి జీవించు. I want to walk like Jesus. నేను యేసును పోలి నడవగోరుచున్నాను. Then the hearts of people will be changed. అప్పుడు మనుషుల హృదయాలు మారిపోతవి. Families will be changed. కుటుంబాలు మారిపోతవి. Young men will become a mighty power. యవనస్తులు గొప్ప శక్తిగా మారుతారు. Officials will rise up and cleanse their offices. అధికారులు లేచి తమ ఆఫీసులను శుద్ధి చేస్తారు. Oh my dear people. ఓ నా ప్రియులారా, the cross, సిలువ, taking all our sin, మన పాపం అంతటిని తీసుకుంటూ, avarice, మన దురాశను, greed, మన పేరాశను, hatred, ద్వేషమును, lovelessness, ప్రేమహీనతను, and giving us the love of God in our heart. మన హృదయములలో దేవుని యొక్క ప్రేమను పోయిచున్నది. That is the greatest weapon. అదే గొప్ప ఆయుధము. I am not afraid of anybody. ఎవరన్నా నాకేమీ భయం లేదండి. Because ఎందుకంటే Jesus teaches me to love. ప్రేమించమని యేసు నాకు నేర్పిస్తున్నారు కాబట్టి. He teaches us to love those who hate us. మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించాలని యేసు మనకు నేర్పిస్తున్నారు కాబట్టి. Now it's not easy. అది చేయడం సులువు కాదు. Human nature recoils. మానవ స్వభావం అనేది తిరుగుబాటు చేస్తుంది. But కానీ the cross prevails. సిలువ అనేది జయిస్తుంది. You begin to love those that have hurt you. నిన్ను గాయపరిచిన వారిని నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తావు. You don't want to see one soul lost. ఒక్క ఆత్మ నశించిపోవడాన్ని నువ్వు ఇష్టపడవు. You become a different person. నీవు వ్యత్యాసమైన వ్యక్తివి అయిపోతావు. My dear people, ఓ నా ప్రియులారా, shall we come to the Savior? ఆత్మరక్షకుని యొద్దకు మనం వద్దామా? Shall we come to the cross of Jesus? క్రీస్తు సిలువ చెంతకు మనం వద్దామా? Shall we confess how we have been ruining our days and our thoughts and our lives? మన తలంపులను, మన జీవితంలోను, మన దినములను ఏ విధంగా నాశనం చేసుకుంటూ ఉన్నామో దాన్ని మనం ఒప్పుకుందామా? And in the process ruining our family. అలా చేయొచ్చు మన కుటుంబంలో ఏ విధంగా నాశనం చేసుకుంటూ ఉన్నామో, And this country. ఈ దేశం ఎలాగా నాశనం చేస్తున్నామో. But at the cross, అయితే సిలువ చెంత a new power will be given to you. నీకు నూతన శక్తి ఇవ్వబడుతుంది. And you will be a blessing to many. అనేకులకు నువ్వు దీవెనగా మారుతావు. Let us pray. ప్రార్థన చేసుకుందాము. Let us pray. ప్రార్థన చేసుకుందాము. Tell God, దేవునితో చెప్పు, oh Lord, ఓ దేవా, pour that love of the cross into my heart. ఆ సిలువ ప్రేమను మీరు నా హృదయంలో కృమ్మరించండి. All religions seem to be fighting with one another. ఈ మతములన్నీ ఒకదానితో ఒకటి పోరాడినట్లుగా కనబడుచున్నవి. Oh, breathing murder. నరహత్యలు చేయొచ్చు. Oh God, but we want to breathe love, love, love. అయితే మేము ప్రేమని కోరుచున్నాము. We want to love. మేము ప్రేమించగోరుచున్నాము. The love of Jesus యేసు యొక్క ప్రేమ may fill our hearts. మా హృదయంలో నింపును గాక. Oh God, ఓ దేవా, that accidental matter of being born in some locality where you became a Christian. మాకు తెలియకుండా మేము పుట్టినందువల్ల క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవులుగా మారిపోవటం అనేది. Lord, help us to realize that it is a myth and a fable. ప్రభువా, అది ఒక కల్పన కథ, పుట్టిటి పురాణం అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. That we are not Christian. మేము క్రైస్తవులను పిలిపించుకోవడానికి యోగ్యులము కాదు. We are not Christian. మేము క్రైస్తవులము కాదు. We are not worthy of the holy name of Jesus. యేసు యొక్క పరిశుద్ధ నామాన్ని ధరించుటకు మేము యోగ్యులము కాము. Oh, everything in our life grieves God. మా జీవితంలోని సమస్తము దేవుని దుఃఖపరుస్తున్నది. Forgive us, oh ఓ God. దేవా, మమ్మల్ని క్షమించండి. Forgive us that we have caricatured Jesus before India. భారతదేశం ఎదుట యేసు ప్రభువును హాస్యాస్పదముగా చూపించినందుకు మమ్మల్ని క్షమించండి. Forgive us, oh ఓ God, దేవా, మమ్మల్ని క్షమించండి. that we have not loved our neighbor as ourselves. మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లుగా మా పొరుగు వారిని ప్రేమించినందుకు క్షమించండి. Forgive us, oh ఓ Lord. దేవా, మమ్మల్ని క్షమించండి. We have begotten children, మేము బిడ్డలను కన్నాము. but we have not shown them
Christ-likeness. అయితే వారి క్రీస్తు పోలికను మేము చూపించలేదు. Forgive us, O Lord. ఓ దేవా మమ్మల్ని క్షమించండి. That we have not been a blessing to this country. ఈ దేశానికి మేము ఆశీర్వాదంగా ఉండనందుకు క్షమించండి. Let your nail-pierced hands touch these dear people. మేకులు కొట్టబడిన మీ హస్తములు ఈ పిల్లలను తాకనివ్వండి. And speak to them. వారితో మీరు మాట్లాడండి. Teach them to pray. ప్రార్థించడం వారికి నేర్పండి. Surely they can humble themselves today. నిశ్చయముగా ఈ దినమందే తమను తాము వారు ఈ దినము తగ్గించుకోగలరు. Surely they can tell you, I have sinned against you, O loving Savior. ఓ ప్రేమగల రక్షక, నీకు విరోధంగా నేను పాపం చేశాను నిశ్చయముగా వారి దినమందు చెప్పగలరు. In every way possible, సాధ్యమైన ప్రతి రీతిగా నేను పాపం చేశాను. I have grieved your heart. నీ హృదయాన్ని నేను దుఃఖపరిచినాను. But wash me in that prayashchit bali rakta. ఆ ప్రాయశ్చిత్త బలి రక్తములో మీరు నన్ను కడగండి. Make me your son. నన్ను నీ కుమారునిగా చేయండి. Make me your daughter. నన్ను మీ కుమార్తెగా చేయండి. Lord, visit these dear people. ప్రభువా ఈ ప్రియ ప్రజలను మీరు తాకండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తిగల నామములో అడుగుచున్నాము. Amen. ఆమేన్.